అందంగా వస్తున్న రవికిరణాన్ని చూసి ఆనందించలేకపోయాం. తనకు తానుగా చీలి 7 రంగులుగా మారితే ఇంద్రధనస్సు అని చప్పట్లు కొట్టాం. భూమిని భూమిగా చూసి దానికి విలువని ఇవ్వలేకపోయాం. తన గర్భాన్ని చీల్చి పెరిగిన చెట్టుకు వచ్చిన కాయని తిని సంబరపడిపోయాం. మనిషి ప్రకృతిలో సహజంగా దొరికే దేనిపైన ప్రేమ చూపలేదు. వాటిని హింసించి క్షోభపెట్టి వాటి నుంచి వచ్చే సౌకర్యం కోసమే వ్యామోహమంతా. రామాయణమంతా విని రావణాసురుడు గొప్ప అంటాం. మహాభారతమంతా చదివి ద్రౌపది వస్త్రాపహరణం మాత్రమే గుర్తుంచుకుంటాం. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, రాతి యుగం కాలం నుండి నాగరికత నేర్చుకున్న కాలం వరకు ఎదిగిన మనిషి ప్రస్థానం ఎన్నో సౌకర్యాలను చూసినా హింసను మాత్రం విడవలేదు. నిజానికి సౌకర్యంలో కూడా హింసను వెతుక్కున్నాం. అందుకే రాక్షసులు తమ ముఖాలతో కాకుండా మనిషి ముఖం అనే ముసుగుతోటి దర్జాగా బ్రతికేస్తున్నారు.